15th యూనిట్ ప్రాబబిలిటీ. అయితే అందరికీ కూడా ప్రాబబిలిటీ అనేటప్పటికి ఓకే, ఈ యూనిట్ చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే, సమ్స్ పరంగా ఓకే ఈజీగానే ఉంటాయి. ప్రతి సమ్ అర్థం చేసుకోగలిగినట్టయితే చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. 100% చెప్తాను, చాలా ఈజీగా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే థియరీ క్లాస్కి వచ్చేటప్పటికి ఆ వర్డ్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. ఏంటి ఇదంతా మనకు సరిగ్గా అర్థం కానట్టుంది అని చెప్పేసి జస్ట్ ఒక ఫార్ములాకి వెళ్ళిపోయి ప్రాబబిలిటీ ఫార్ములా చేసుకొని యూనిట్ మొత్తం అంతా చేసేస్తాం. అయితే అలా కాకుండా మీకు ప్రతి విషయం, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా ఇందులోంచి ఏ డెఫినేషన్ డౌట్ ఉన్నా ఇంక ఈ వీడియో చూస్తే సరిపోతుంది అన్నట్టుగా కంపల్సరీగా మీకు చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అనేది ఒకసారి చూస్తే ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ ఒక థియరిటికల్ ప్రాబబిలిటీ, ఎక్స్పెరిమెంటికల్ ప్రాబబిలిటీ. ఈ రెండింటి గురించి మనకి అంత డెప్త్గా ఏమి ఇవ్వలేదు కానీ చెప్పుకుందాం. నెక్స్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఓకే, అవుట్కమ్, శాంపుల్ స్పేస్, ఓకే, నెక్స్ట్ వచ్చి ఓకే శాంపుల్ పాయింటర్స్, ఎలిమెంట్స్, శాంపుల్ పాయింట్స్ ఆర్ ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చి ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్లో షూర్ ఈవెంట్, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్, లైక్లీ ఈవెంట్, అన్లైక్లీ ఈవెంట్, ఈక్వలీ లైక్లీ ఈవెంట్. ఇలా వచ్చేటప్పటికి ఈవెంట్లో మనకి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ గురించి చూద్దాం. అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ ప్రిపేర్ అయినట్టయితే మీకు 100% చాలా చక్కగా అనిపిస్తుంది ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, టోటల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, ఇది తెలిస్తే చాలు మీ ప్రాబబిలిటీలో ప్రతి సమ్ అర్థమవుతుంది, ఎక్సలెంట్గా చేయగలుగుతారు. ఓకే, వీటితో పాటుగా మన ఛానల్లో వచ్చేటప్పటికి ఇప్పటికి ఒక 8 యూనిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. జాగ్రత్త చూద్దాం. అంటే ఇది 8-1 చూస్తే ట్రిగ్నోమెట్రీ అనే యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రతి సమ్లో ఏదో ఒక డౌట్ ఉంటుంది, పిల్లలు కొంచెం ఎక్కువగా సఫర్ అయ్యేటటువంటి యూనిట్ ఏంటంటే ట్రయాంగిల్స్. ప్రతి సమ్ చూడండి చాలా ఈజీగా అయితే చెప్పడం జరిగింది. ట్రయాంగిల్స్, నెక్స్ట్ ఇంట్రడక్షన్స్ టు ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఇదైతే చేసేయడం జరిగింది, ఆల్రెడీ చాలా చక్కగా చెప్పడం జరిగింది. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఒకటి, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్ అండ్ ప్రాబబిలిటీ. ఇప్పుడు చెప్తున్నాయి అన్నట్టు. ఇప్పటి వరకు ఇవి మనకైతే చెప్పేసేట ప్రాబబిలిటీ అయిపోతే మొత్తం మీద 8 యూనిట్స్ అయితే మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, మీకు చాలా చక్కగా నచ్చే విధంగా అయితే చెప్తున్నాను. ఓకే, ఒక్కొక్కటి అయితే చాలా నీట్గా చూద్దాం. ప్రాబబిలిటీ, థియరిటికల్ ప్రాబబిలిటీ, ఎక్స్పెరిమెంట్, అలా ఒక్కొక్కటి నీట్గా చెక్ చేసేద్దాం. ప్రాబబిలిటీ చూద్దాం. ఓకే, ప్రాబబిలిటీ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రాబబిలిటీ 2 టైప్స్లో మనం చెప్పుకుంటాం. వచ్చి ఎక్స్పెరిమెంటికల్ చెప్పుకుంటాం, థియరిటికల్గా చెప్పుకుంటాం. థియరిటికల్ ప్రాబబిలిటీ ఏంటి, ఎక్స్పెరిమెంటికల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే మన దాంట్లో థియరిటికల్ ప్రాబబిలిటీనే యూజ్ చేస్తాం, థియరిటికల్ ప్రాబబిలిటీతోనే సమ్స్ అన్నిటినీ చేసేస్తున్నాం. మరి ఎక్స్పెరిమెంటికల్ ప్రాబబిలిటీ ఏంటి, దీనికి దానికి వేరేనా లేకపోతే ఏంటి అనేది మనం చూద్దాం వచ్చి. ఓకే, అసలు ప్రాబబిలిటీ అంటే ఓకే మనం చెప్తూ ఉంటారు చూడండి, పెద్దలు అంటూ ఉంటారు, ఒరే వర్షం వచ్చేలా ఉంది గొడుగు పట్టుకెళ్ళరా అని చెప్పేసి అంటుంటారు. అంటే మబ్బులు పట్టాయి, వర్షం రావడానికి రాకపోవడానికి కొంత ఛాన్స్ ఉంది, రాకపోవడానికి ఎంత ఛాన్స్ ఉందో రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది, 50-50 అంటుంటారు. అలా రావడానికి ఎంత సాధ్యం ఉందో అది ఒక నెంబర్ పరంగా చెప్పేదే ప్రాబబిలిటీ. రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, హాఫ్, రాకపోవడానికి హాఫ్. ఇక్కడ హాఫ్లు ఎన్ని ఉన్నాయి, 2, కాబట్టి 1/2 ఛాన్స్ అంటారు. 1 అంటే ఏంటి, రావడానికి ఛాన్స్. ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 2, కాబట్టి 1/2 అంటాం. అంటే 50% రావడానికి ఛాన్స్ ఉంది, 50% రాకపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఎంత, ఒక వంతు రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2, అంటే రావడానికి ఛాన్స్ ఎంత ఉందని చెప్తాం. అదేవిధంగా మీకు ఇంకొక విషయం బాగా చెప్తే అర్థమవుతుంది. ఏంటంటే ఒక డై ఉందనుకోండి, ఈ డైలో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక జీకే బిట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 5 ఉందనుకోండి, 5 డాట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 ఉంటాయి. ఆపోజిట్ ఎప్పుడు కూడా ఆపోజిట్ది దాని ముందుది యాడ్ చేస్తే 7 రావాలి, ఇది కూడా రూల్. నెక్స్ట్ ఇక్కడ ఒకవైపు 6 ఉన్నది అనుకోండి, ఇక్కడ 6 ఉంది అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది, తెలిసిపోయింది. ఇలా అనమాట.
ఇక్కడ 3 ఉందనుకోండి, అవతల పక్క ఎంత ఉంటుంది, మొత్తం మీద ఎంత 7 రావాలి కాబట్టి 4 ఉంటుంది. సరిపోయింది. అలా అనమాట. అయితే ఇక్కడ వీటిని ఏంటంటారంటే అవుట్కమ్స్ అంటారు. అవుట్కమ్స్ అంటే ఏంటి, మనం ఒకటి చెప్పుకుంటేనే మధ్యలో ఇవి వస్తాయి, మనం చెప్పుకోవాలి కంపల్సరీ. మనం ఒక డైని త్రో చేసాం అనుకోండి, త్రో చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 వస్తాయి, అంతే కదా. వీటిని మనం ఏమంటామంటే అవుట్కమ్స్ అంటారు. ఒక అవుట్కమ్స్ గురించి దాని గురించి మనం చెప్పేటప్పుడు క్లారిటీ చెప్పుకుందాం, జస్ట్ వినేసండి. వాటిని అవుట్కమ్ అంటారు. 1 అనేది ఒక అవుట్కమ్, 2 వచ్చింది ఒక అదొక అవుట్కమ్ అని చెప్తాం. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 1లో ఎన్ని ఉన్నాయి, అందులో ఒకటే ఉంది, ఒకటి మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ ఇది ఏం చెప్తుందంటే, ఈ ప్రాబబిలిటీ అనేది ఏం చెప్తుందంటే, ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1 రావడానికి ఒకటే ఛాన్స్ ఉంది. లేదా 3 అనుకుందాం, 3లో ఎన్ని ఉన్నాయి, 3 రావాలి నాకు. 3 నేను ఇలా త్రో చేస్తున్నాడు డై, నాకు 3 రావాలి అనుకుంటున్నాను. ఎన్ని కోరుకున్నాను నేను, 3లో ఎన్ని ఉంటాయి, అందులో ఒకటే ఉంటుంది, అంటే ఒకటే కోరుకున్నాను. అంటే రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అందులో ఒకటే ఉంది ఛాన్స్ రావడానికి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే, నాకు రావడానికి ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి 1, అక్కడ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో దాని చేత డివైడ్ చేస్తాం. ఈ విధంగా రావడానికి గల ఎంత సాధ్యం ఉంది, రావడానికి 3 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పేదే ప్రాబబిలిటీ. అంటే అది రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, లేదా అది పోవడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఈ రెండు చెప్తాం. వర్షం రాకపోవడానికి ఎంత ఛాన్స్ ఉంది, 1/2. వర్షం రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 1/2. 4 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, డై త్రో చేసినప్పుడు 4 ఒకటే ఉంటుంది కాబట్టి 1/, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 6, 1/6 ఛాన్స్ ఉంది 4 రావడానికి. ఇది చెప్తాం. అంటే అక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో ఇది ఒక బ్రాంచ్, ఓకే, ఇది కూడా ఒక భాగం వచ్చి. నెక్స్ట్ విచ్ ఈజ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్, నెంబర్ ద్వారా చెప్తాదట దేన్ని, ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్. అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే, మనం డైన్ త్రో చేసినప్పుడు 2 రావడం ఒక ఈవెంట్, మళ్ళీ డైన్ త్రో చేస్తే 6 వచ్చింది, ఒక 6 రావడం ఒక ఈవెంట్. ఇలా ఈవెంట్, ఇందులో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి అంటే మనకి 6 ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డైన్ని త్రో చేసాం అనుకోండి, 2 రావడం అనేది ఒక ఈవెంట్ అనమాట. అదే 6 వచ్చింది అనుకో, 6 రావడం ఒక ఈవెంట్ అనమాట. ఇప్పుడు హెడ్ అండ్ టైల్ వేసాం అనుకోండి, హెడ్ రావడం ఒక ఈవెంట్, టైల్ పడడం ఒక ఈవెంట్, అదనమాట. అంటే ఒక ఈవెంట్ చూడండి, అక్కరెన్స్ అంటే జరగడం, ఈవెంట్ అంటే ఇప్పుడు 2 రావడం ఒక ఈవెంట్ కదా, అది రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది న్యూమరికల్ గా తెలియజేస్తుందంట. ఇప్పుడు 2 పడింది అనుకో, ఆ 2 పడడానికి ప్రాబబిలిటీ మనం చెప్పొచ్చు. ఎలా అంటే 2 పడడానికి ప్రాబబిలిటీ, అక్కరెన్స్ రావడానికి, ఆ ఈవెంట్ నేను ఇప్పుడు 2 రావడాన్ని ఏమంటారని చెప్పాను, డైస్ అయినప్పుడు 2 రావడాన్ని ఈవెంట్ అంటారు. ఆ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీని ఒక నెంబర్ పరంగా తెలియజేసేదే ప్రాబబిలిటీ, న్యూమరికల్ రిప్రజెంటేషన్. అర్థమైంది, ఓకేనా. ఇప్పుడు వచ్చి మరి థియరిటికల్ ప్రాబబిలిటీకి ఎక్స్పెరిమెంటికల్ ప్రాబబిలిటీకి ఏంటి సార్ డిఫరెంట్. ఇవి రెండు ఒకేలాంటి రిజల్ట్ ఇస్తాయి, కానీ సిచ్యువేషన్ వేరు, జాగ్రత్త వినండి. థియరిటికల్ ప్రాబబిలిటీ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా థియరిటికల్ ప్రాబబిలిటీ, టాస్ ఎగరేయడం, లేకపోతే డైని త్రో చేయడము, ఓకే, క్లౌడ్స్ పట్టాయి, క్లౌడ్స్ ఉన్నాయి, రైన్ పడడం పడకపోవడం, ఇవన్నీ చెప్పేది ఏంటంటే థియరిటికల్ ప్రాబబిలిటీ. టాస్ ఏ కాయిన్ అండ్ గెట్ ఏ హెడ్ ఆర్ ఏ టైల్. ఒక కాయిన్ నేను టాస్ వేసినప్పుడు హెడ్ పడడానికి లేదా టైల్ పడడానికి అంత ఛాన్స్ ఉంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ రావడానికి గల ఛాన్స్ ఎంత అంటే 1/2. 1/2 అంటే ఏంటి అంటే ప్రాబబిలిటీకి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఓకే, ఇది అరేంజ్ చేసినప్పుడు రాదాం. ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, నేను ఏం కోరుకున్నాను, కాయిన్ వేసినప్పుడు ఏం కోరుకున్నాను, నేను హెడ్ కోరుకున్నాను, నాకు ఫేవరబుల్ అనమాట. మరి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో హెడ్ అవుట్కమ్, టైల్ ఒక అవుట్కమ్, 2 అవుట్కమ్స్ అంటారు వీటిని, ఓకే, 2 అవుట్కమ్స్ ఉన్నాయి. ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎన్ని హెడ్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, హెడ్ ఒకటి టైల్ ఒకటి, కాబట్టి 2, 1/2. అదే విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి, ఓకే, మీద ఏం చెప్పాలి, ఫేవరబుల్ అవుట్కమ్ చెప్పాలి. ఫేవరబుల్ అవుట్కమ్ అంటే ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్ అంటే
మనం కోరుకున్నది రావడం. మనం కోరుకున్న అక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకే టెయిల్ ఒకటే ఉంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ 1, టోటల్ అవుట్కమ్స్ హెడ్ ఒకటి టెయిల్ ఒకటి, కాబట్టి టోటల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే probability equals to favorable outcomes by number of favorable outcomes by total outcomes. ఇప్పుడు చూస్తే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే యూ టాస్ ఏ కాయిన్ 10 times అండ్ రికార్డెడ్ ఏ హెడ్ 3 times అండ్ ఏ టైల్ 7 times. ఓకే, టైల్ ఒక 7 times పడింది, హెడ్ ఏమో ఒక 3 times పడింది. 10 times మనం చేస్తే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీలో మనకు అక్కడ ఒక 100 times చేయొచ్చు, 200 times చేయొచ్చు, కాయిన్ ఎగరవేయచ్చు. అప్పుడు ఎడ్లు ఎన్ని పడ్డాయి, టైల్ ఎన్ని పడ్డాయి రాసుకోవాలి. అప్పుడు ఎడ్డ పడడానికి ఉండే ప్రాబబిలిటీ 7 times హెడ్ పడింది కదా, ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఈక్వల్స్ టు 7/10. 10 times వేసాం కాబట్టి ప్రయోగం 7 times చేసాం. ఎందుకంటే హెడ్ 7 times ట్రైల్ ఏమో 7 times పడింది, హెడ్ ఏమో 3 times పడింది. కాబట్టి టోటల్ మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎన్నిసార్లు చేసాము, 10 times చేసాం. అది కింద రాయి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఈక్వల్స్ టు 7/10, ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ ఈక్వల్స్ టు 3/10. అయితే సార్ మరి ఇది ఈ ప్రాబబిలిటీ వేరే చెప్తుంది, ఈ ప్రాబబిలిటీ వేరే చెప్తుంది అంటే కాదు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. ఇది 10 times చేస్తే ఇది వచ్చింది. ఎక్కువ సార్లు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక 1000 సార్లు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రాబబిలిటీకి ఈ ప్రాబబిలిటీ ఈక్వల్ గా వస్తుంది, ఇంచుమించు ఈక్వల్ గా వస్తుంది. మరి ఎక్కువ వేరియేషన్ ఉండదు, ఇంచుమించుగా దగ్గరగా వచ్చేస్తాయి. అంటే మనకి ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అనేది థియరిటికల్ ప్రాబబిలిటీకి ఈక్వల్ అవ్వాలి అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీని మోర్ టైమ్స్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్, ఇది వచ్చాయి. ఓకే, ఇప్పుడు చూస్తే థియరిటికల్ ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ న్యాచురల్ గా థియరిటికల్ ప్రాబబిలిటీ అనుకుంటే జస్ట్ ప్రాబబిలిటీ అని చెప్పేసేటటువంటి దాని ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. చెప్పాను కదా, మనం కోరుకునేది ఏదైతే ఉంటుందో దాన్ని ఫేవరబుల్ అంటాం. ఇప్పుడు సపోజ్ వచ్చేటప్పటికి ఒక డైని త్రో చేసినప్పుడు నేను 4ని కోరుకున్నాను అనుకో, అది నాకు ఫేవరబుల్ అవుట్కమ్. ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. డైలో 4లు ఎన్ని ఉంటాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒకటే ఉంటుంది, కాబట్టి 1. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, అందులో పాసిబుల్ అవుట్కమ్స్ రావడానికి ఛాన్స్ ఉండే డైని ఇసిరితే చాలు ఆ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉండే అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 రావడానికి ఛాన్స్ ఉంది, 2 రావడానికి ఛాన్స్ ఉంది, 3 రావడానికి ఛాన్స్ ఉంది, 4, 5, 6, 7 రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 7 కాదు, సారీ 6 రావడం వరకు ఛాన్స్ ఉంది. అంటే ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 6 అవుట్కమ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసిన, లేకపోతే టోటల్ అవుట్కమ్స్ అని సింపుల్ గా టోటల్ అవుట్కమ్స్ అని రాసేసినా పర్వాలేదు. ఓకే, టోటల్ అవుట్కమ్స్ అందులో ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. కాబట్టి 6 1/6 అని రాస్తాం. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక డైని ఒకేసారి కాకుండా, ఒక కాయిన్ కాకుండా ఒక కాయిన్ ని మనం త్రో చేసామనుకోండి, ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఒక హెడ్ ఒక టెయిల్, ఉంటాయి. హెడ్ టైల్ ఉంటాయి. ఒక హెడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక టెయిల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కాయిన్ మనం త్రో చేసినప్పుడు, అదే ఒక డైని త్రో చేసామనుకోండి, డైని త్రో చేసేటప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 1 అనేది ఒక అవుట్కమ్, 2 అవుట్కమ్, 3 అవుట్కమ్, 4 అవుట్కమ్, 5 అనేది ఒక అవుట్కమ్, 6 అవుట్కమ్. అర్థం అవుతుంది? వీటిని అవుట్కమ్స్ అంటాం. ఇవి రావడానికి 7 అవుట్కమ్ అవుతుందా? అది రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి అది అవుట్కమ్ అవ్వదు వచ్చి. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి 6 అవుట్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 అవుట్కమ్స్ ఉన్నాయి. అయితే ఒక డైని మనం త్రో చేస్తే 6 అవుట్కమ్స్ ఉన్నాయి. మరి ఆ 2 డైస్ని త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? అదేవిధంగా కాయిన్ మనం 2 కాయిన్స్ని ఒకేసారి త్రో చేసినట్టయితే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? ఇది మనం ఒకసారి చూద్దాం. సపోజ్ 2 కాయిన్స్ని ఒకేసారి త్రో చేస్తున్నాం అనుకోండి, మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? జస్ట్ చూద్దాం. ఒక కాయిన్ మీద ఇప్పుడు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, కాయిన్స్ మన దగ్గర 2 ఉన్నాయి. ఒక కాయిన్ మీద హెడ్ పడింది అనుకోండి, ఇంకొక కాయిన్ మీద టైల్. దీన్ని ఒక అవుట్కమ్ అంటాం. ఇది ఒక అవుట్కమ్, 1 అవుట్కమ్, ఇది ఒక అవుట్కమ్. అదేవిధంగా ఇక్కడ టైల్ పడింది అనుకో, ఇక్కడ హెడ్ పడింది అనుకోండి, ఇదొక అవుట్కమ్, ఇదొక అవుట్కమ్. ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడే హెడ్ పడింది అనుకోండి, ఇదొక అవుట్కమ్. ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ టైల్ పడి, ఇక్కడ టైల్ పడింది, ఒక అవుట్కమ్. ఇది హెడ్ పడింది అనుకోండి, ఇదొక అవుట్కమ్. అంటే ఇవి కాకుండా ఇంకా అవుట్కమ్స్ ఏమైనా వస్తాయంటే రావు. మరి 3 అయితే సార్, మరి 4 కాయిన్స్ ఒక 10 కాయిన్స్ ఒకేసారి
త్రో చేస్తూ ఉన్నారు. అలా వేసుకుంటూ వెళ్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి సార్ అని అడిగితే మరి అలాంటివి కనుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి దీనికి ఒక ఫార్ములాని క్రియేట్ చేశారు మనకు వచ్చి. ఓకే, టోటల్ అవుట్కమ్స్ అంటే 2 కాయిన్స్ని త్రో చేసినప్పుడు ఒక ఫార్ములాని వేసేది, 3 కాయిన్స్ ఎగరవేస్తే ఒక ఫార్ములా ఉంది టోటల్ అవుట్కమ్స్ రావడానికి. ఓకే, టోటల్ అవుట్కమ్స్ 2 పవర్ n అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 2 అంటే ఏంటనుకుంటున్నారు, మనకి హెడ్ టైల్ రెండు ఉంటాయి. సారీ అది కాదు, 2 అంటే హెడ్ టైల్, మనకి అక్కడ ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి ఒక కాయిన్లోని, హెడ్ టైల్, కాబట్టి 2. n అంటే ఏంటి, ఎన్ని కాయిన్స్ తీసుకున్నాం, 2 కాయిన్స్ తీసుకున్నాం కాబట్టి 2 వేద్దాం. 2 కాయిన్స్ కదా తీసుకున్నాం కాబట్టి 2 స్క్వేర్, n ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్ వస్తాయి. 1 2 3 4, ఇది ఒక్క అవుట్కమ్ అనమాట. ఇది ఒకటి, ఇది 2 3 4 అవుట్కమ్స్ అయితే రావడం జరిగింది. మరి 3 కాయిన్స్ ఒకేసారి త్రో చేస్తే టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 6 పవర్ n. ఇక్కడ 6 వచ్చింది ఏంటి సార్ అంటే, డైలో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి 6, కాబట్టి 6 పవర్ n. 2 డైస్ తీసుకున్నా కాబట్టి ఒక డైకి అయితే 6 అవుట్కమ్స్. మరి 2 డైస్ తీసుకొని వేస్తూ ఉంటే రాంది మళ్ళా రాకుండా ఎన్ని కౌంట్ చేయొచ్చు మనం చూద్దాం. 2 డైస్ కాబట్టి 6 6 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఇవి చూపించమంటారా 36 అవుట్కమ్స్ ఏంటో చూడండి. అలాగే 3 డైస్ ఒకేసారి త్రో చేస్తే 6 టోటల్ అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు ఇవి చూపించాను కదా, కాయిన్ ఇవి చూపించాను కదా, అదే విధంగా డై మీద ఉండే 36 అవుట్కమ్స్ ఒకసారి చూపించండి సార్. ఎస్, చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తే ఒక డై మీద 1 తీసుకుంటే ఇంకొక డై మీద మనం మార్చుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఇది వచ్చి ఇక్కడ అవుట్కమ్స్ అంటే ఇక్కడ ఏంటంటే 36 ఉంటాయి. ఎలా అంటే ఒక డైలో 1 తీసుకున్నాం అనుకోండి, పక్కన ఇంకొక డై ఉంటుంది కదా, ఆ డై మీద 1 ఒక అవుట్కమ్, తర్వాత 2 ఇంకొక డై ఉంది కదా, రెండో డైని మార్చుతున్నాం అనమాట. రెండో డైలో ఉన్న ప్రతి నెంబర్ని చూపిస్తున్నాను అనమాట. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 మొత్తం ఎన్ని అవుట్కమ్స్ 6 అవుట్కమ్స్ వచ్చాయి. అలాగే ఈ డైలో ఉంది కదా 1 చూపించాను కదా, ఇప్పుడు 2 పెట్టాను అనమాట. ఈ డై మాత్రం చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 ఇలా అవుట్కమ్స్ ఇక్కడ 6 6 6 6 6 6 6 36 అవుట్కమ్స్ వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అర్థమైంది. ఓకే, కార్డ్స్ గురించి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే దీని మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి చేసేటప్పుడు మళ్ళీ కార్డ్స్ గురించి తెలియకపోతే కొంచెం సఫర్ అవుతారు, కాబట్టి ఇది కూడా చెప్పేసుకుందాం. ఓకే, ఇప్పుడు కార్డ్స్ గురించి వచ్చేటప్పటికి మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పేసి అంటారు. డెక్ ఆఫ్ కార్డ్స్ అనేవి 52 కార్డ్స్ ఉంటాయి మనకు వచ్చి, మొత్తం కార్డ్స్ అన్ని అని చెప్పడం అనమాట. మనం సింపుల్గా ప్యాక్ ముక్కలు అంటాం కదా అవి. ఓకే, కార్డ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ వచ్చేటప్పటికి 52 కార్డ్స్ ఉంటాయి. అది కూడా మనకి బిట్టే 52 కార్డ్స్ ఉంటాయి. అందులో హాట్ కార్డు, డైమండ్స్ అండ్ క్లబ్స్ అండ్ స్పాట్స్ అంటే ఇలా మొత్తం 4 ఉంటాయి. ఈ 4గిట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి 2 రెడ్ కార్డ్స్. ఓకే, కొంచెం కాస్ట్ ఎక్కువ అనేవి రెడ్ కార్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. హార్ట్ బాగా ఎక్కువ కాస్ట్, డైమండ్ కూడా బాగా ఎక్కువ కాస్ట్, అలా గుర్తుపెట్టుకోండి. చాలా వాల్యుబుల్, ఈ 2 కూడా చాలా వాల్యుబుల్. ఇవి 2 రెడ్. బ్లాక్ కలర్ ఇక క్లబ్స్ అండ్ స్పాట్స్ అనేవి బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇవి హాట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే రెడ్ కార్డ్స్ 13 కార్డ్స్ ఉంటాయి. హాట్ ఉంటుంది, ఇలా హాట్ ఉంటుంది అనమాట, కార్డు మీద హాట్ ఉంటుంది. ఇక 2 అని వేసానా, ఇలా కార్డులో హాట్ కార్డ్స్ లో ఎన్ని ఉంటాయి ఎస్ చూద్దాం. హాట్ కార్డులకు వచ్చేటప్పటికి ఆస్ ఉంటుంది,
ఆస్ ఉంటుంది, ఏ అని ఉంటుంది దానికి వచ్చి 1 అయిపోయింది, ఆసే 1. 2 కార్డ్ ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 6 7 8 9 10. తర్వాత జాక్ క్వీన్ అండ్ కింగ్. ఇలా మనకి వచ్చేటప్పటికి వీటిని 13 కార్డ్స్ ఉంటాయి చూడండి. ఆడ్ కార్డ్స్లో హార్ట్ ఉండి హాస్ ఉంటుంది, హాస్ అనేది 1 అనమాట. హార్ట్ ఉండి 2 ఉంటుంది, ఇంకో హార్ట్ ఉండి అలా 2 ఉంటుంది, ఇదో కార్డ్ అనమాట. అలా 1 2 3 ఇలా లెక్క పెట్టుకుంటే మొత్తం 13 కార్డ్, 11 12 13 కార్డ్స్ ఉంటాయి. అలా రెడ్లో అంటే ఇక్కడ వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఈ మూడింటిని ఇది కూడా తెలియాలి, ఫేస్ కార్డ్స్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. జాక్ క్వీన్ కింగ్ని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఓకే, క్లియర్గా తెలిసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఇది తెలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి డైమండ్లో కూడా సేమ్ అంతే, డైమండ్లో కూడా సేమ్ 13 కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా క్లబ్స్లో కూడా సేమ్ 13 కార్డ్స్ ఉంటాయి, స్పాట్స్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, మొత్తం ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి అని అడుగుతాడు. జాగ్రత్త వినండి, ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతో చెప్పండి. ఫేస్ కార్డ్స్ అంటే ఇప్పుడు హార్ట్లో ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్? జాకు క్వీను కింగ్ ఉంటాయి ఇందులోని, హార్ట్లోని. ఇందులో డైమండ్లో కూడాను జాకు కింగ్ క్వీన్ ఉంటాయి, క్లబ్స్లో కూడాను జాకు కింగ్ క్వీన్ ఉంటాయి, స్పాట్స్లో కూడాను జాకు కింగ్ క్వీన్ ఉంటాయి. అంటే ఇందులో 3 3 3 3 3 4 12 ఫేవరబుల్ అవుట్కమ్స్. మనకు కావలసినవి అందులో ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నట్టు మనకి 12 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, డెక్ ఆఫ్ కార్డ్స్ 52, అంటే 12/52. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. అర్థమైంది అనుకుంటాను. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అసలు? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేటప్పటికి ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు, చాలా ఈజీగా చెప్పేసుకున్నాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేటప్పటికి ఒక కాయిన్ని మనం టాస్ చేయడమైనా లేదా ఒక డైని త్రో చేయడమైనా అని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఇదేంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నారు కానీ అది చెప్పట్లేదు, ర్యాండమ్గా అన్న పదం వాడుతూ ఉంటారు ప్రాబబిలిటీలో. ఏంటి ర్యాండమ్ అనేటప్పటికి అసలు అక్కడ నువ్వు చూడడం, ర్యాండమ్ అంటే నువ్వు చూడకుండా అనే పదాలు వస్తాయి వచ్చి. ఓకే, ఇక్కడ ముందు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్పి అప్పుడు ర్యాండమ్ చూద్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఒక డైని నేను త్రో చేస్తున్నాను అనుకో, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు అంటున్నాను కదా. ఎందుకనంటే దానికి 2 క్వాలిటీస్ ఉంటాయి, ఆ 2 క్వాలిటీస్ ఉంటేనే దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఒకటి ఏంటంటే ఇందులో అవుట్కమ్స్ 1 కంటే ఎక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని మనం ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. ఇప్పుడు డైలో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 6 అవుట్కమ్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. తర్వాత కాయిన్ని త్రో చేస్తున్నాం అనుకోండి, కాయిన్ని టాస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు, 1 కంటే ఎక్కువ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ప్రిడిక్ట్ ద అవుట్కమ్ ఇన్ ద అడ్వాన్స్. ముందుగానే దాని రిజల్ట్ని మనం గెస్ చేయలేకపోతాం. అంటే ఇప్పుడు సపోజ్ కాయిన్ వేస్తున్నావు అనుకో, ఏం పడుతుందో నువ్వు 100% చెప్పలేవు కదా. డై వేస్తున్నావు, డై త్రో చేశాక నువ్వు 100% ఏం పడుతుందో చెప్పలేవు కదా. అలాగా మనం అలా గెస్ చేయలేనిది అయ్యి ఉండాలి అది. మరి ఒకటే అవుట్కమ్ ఉందనుకో ఖచ్చితంగా గెస్ చేసేస్తావు కదా, అదే పడుతుందని చెప్తావచ్చు. అలా గెస్ చేయలేనిది అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అంటే ముందుగా దాని రిజల్ట్ని గెస్ చేయలేకుండా ఉండాలి మనం. ఇంకొకటి 1 కంటే ఎక్కువ అవుట్కమ్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ఎక్స్పెరిమెంట్ని ఏమంటాము అంటే మనం చేసే డైని త్రో చేసిన, టాయ్స్ చేసిన, కాయిన్ టాయ్స్ చేసిన వాటిని ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. మనకు అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, క్లియర్గా చేద్దాం. ఓకే, అవుట్కమ్ వచ్చేటప్పటికి ఏంటి అవుట్కమ్స్ అనేటప్పటికి ఏంటి సార్ అవుట్కమ్స్ అనేటప్పటికి అంటే మీకు ఆల్రెడీ ముందుగానే వీడియోలో పదాన్ని ఎక్కువసార్లు వాడేసాం. ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం కోసం ఒక డైని మనం త్రో చేసాం అనుకోండి, అందులో 2 వచ్చింది అనుకోండి, ఆ 2 అనేది ఒక అవుట్కమ్. 3 వచ్చింది అనుకో, 3 అవుట్కమ్. 4 అనేది ఒక అవుట్కమ్, 6 ఒక అవుట్కమ్, 5 అవుట్కమ్, 1 అవుట్కమ్, ఇలా అనమాట. అందుకే చెప్తున్నాం ఏ పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మీకు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఆల్రెడీ తెలిసిపోయింది. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో అంటే ఒక డైని త్రో చేయడం ఏమంటాం? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేటటువంటి ప్రతి రిజల్ట్ని పాసిబుల్ రిజల్ట్ అంటే 7 పాసిబుల్ రిజల్టా? 7 వస్తుందా? రాదు. కాబట్టి నేను ఏమంటున్నాను, పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ అవుట్కమ్. అంటే పాసిబుల్ అవుట్కమ్లు ఏవైతే ఉన్నాయో 1 to 6 ఏవైతే ఉన్నాయో అందులో ఏది వస్తూ ఉంటాయి, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 వచ్చింది అనుకో, 5 ఈజ్ ద అవుట్కమ్. అందులో ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి మనకి చూడండి. ఇఫ్ వై థ్రోయింగ్ ఏ డై, ఒక డైని మనం త్రో చేసామనుకో,
గెటింగ్ అవుట్కమ్స్. అక్కడ ఏమొస్తాయి అవుట్కమ్స్, మనం ఏ అవుట్కమ్స్ పొందుతాం? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఇవి అవుట్కమ్స్. ఓకే, మీకు అర్థమవుతుందా? అవుట్కమ్స్ అంటే తెలిసింది కదా, అంటే ఏంటో చూద్దాం. ఓకే, శాంపిల్ స్పేస్ అంటే ఏంటంటే, ఇక్కడ శాంపిల్ స్పేస్ అనేటప్పుడు ఒక డైని మనం త్రో చేసాం అనుకోండి. ఈ డైని త్రో చేసినప్పుడు మనకి ఎన్ని అవుట్కమ్స్ అయితే వస్తాయో, పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అయితే వస్తాయో, ఆ పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం ఒక సెట్ లో రాసినట్టయితే దాన్ని మనం శాంపిల్ స్పేస్ అంటాం. అంతే, ఇంకేం లేదు. వచ్చి ఈజీగా అయిపోయిందా? మనకేంటి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 6. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం తీసుకొచ్చి ఒక సెట్ లో రాస్తే దీన్ని శాంపిల్ స్పేస్ అంటాం. చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. పాసిబుల్ అవుట్కమ్స్ సెట్ లో రాసాం అనమాట, దీన్ని సెట్ అంటారు. వచ్చి ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మనకు వచ్చేటటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో ఆ పాసిబుల్ అవుట్కమ్స్ నే ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. దిస్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్ ఎస్. ఎస్ తో ఇండికేట్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటాను, తెలిసింది కదా, ఈజీగా తెలిసిపోతుంది. పెద్ద కష్టమైన యూనిట్ కాదు, కానీ థియరీ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతిదీ నీట్ గా నేర్చుకోవాలి. ఓకే, ఈ శాంపుల్ పాయింట్ అంటే ఏంటి? శాంపుల్ పాయింట్ అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో, శాంపుల్ స్పేస్ ఏదైతే ఉందో, ఈ శాంపుల్ స్పేస్ లో ఉండే ప్రతి దాన్ని కూడా, ప్రతి ఎలిమెంట్ ని మనం ఏమంటాం అంటే శాంపుల్ పాయింట్ అంటాం. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని మనం ఏమంటాం అంటే ఈస్ కాల్డ్ శాంపుల్ పాయింట్ అని అంటాం. 1 is the sample point, 2 is the sample point, 3 is the sample point, 4 is the sample point, 5 is the sample point, 6 is the sample point. ఓకే, మీకు అర్థం అవుతుంది కదా? ఎస్. ఈవెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఈవెంట్ అంటే ఏంటనేది చూస్తే, అసలు ఈవెంట్ అంటే పెద్ద కంగారు పడిపోవడానికి, నేర్చుకోవడానికి ఇక్కడ ఏం ఉండదు. అయితే ఈ చాప్టర్లో మెయిన్ అందరూ ఏం చూస్తామంటే, చెప్తున్నాను కదా, ప్రాబబిలిటీ ఫార్ములాని పట్టుకొని సమ్లన్నీ చేసేస్తాం. కానీ అందులో ఉన్నది కొంచెం డీప్గా కానీ 1 మార్క్ అడిగితే అయిపోతాం మనం. ఓకే, ఇప్పుడు ఒక డైని మనం త్రో చేసాం అనుకోండి, 2 రావడానికి, ఇప్పుడు 2 వచ్చింది అనుకో, 2 రావడాన్ని ఒక ఈవెంట్ అంటారు. అదే 6 పడింది అనుకో, 6 రావడాన్ని ఒక ఈవెంట్ అంటారు. అర్థమవుతుందా? అదే మనకి అందులో 5 వచ్చింది అనుకో, 5 రావడాన్ని ఒక ఈవెంట్ అంటారు. అదనమాట. ఇప్పుడు చూడండి, అవుట్కమ్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నేనేం చెప్పాను? డైని త్రో చేయడాన్ని ఏమంటారని చెప్పాను? ఎస్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో అవుట్కమ్స్ ఏదైతే ఉంటుందో, అవుట్కమ్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ 2 రావడం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో 2 రావడం ఈజ్ కాల్డ్ ఈవెంట్. అర్థమైందా? ఇప్పుడు వచ్చేటప్పటికి ష్యూర్ ఈవెంట్. అలా ఈవెంట్ లో మనకు వచ్చే ష్యూర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్, లైక్లీ ఈవెంట్, అన్లైక్లీ ఈవెంట్, ఈక్వలీ లైక్లీ ఈవెంట్, ఓకేనా, ఉన్నది. అది కూడా చెప్పుకుందాం. షూర్ ఈవెంట్ అంటే ఏంటి సార్? షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా, షూర్ ఈవెంట్ ఖచ్చితంగా 1 అవుతుంది. దాని ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా షూర్ ఈవెంట్ది 1 అవుతుంది. షూర్ ఈవెంట్ది ఎప్పుడు 1 అవుతుంది ప్రాబబిలిటీ. ఏంటి సార్ 1 అవడం ఏంటి సార్ అని అడిగితే, ఇప్పుడు సపోజ్ ఒక డైని నేను త్రో చేశాను, నా ఫ్రెండ్ వచ్చి అన్నాడు, అరే ఏదో ఒకటి కోరుకోరా, దానికి నేను ప్రాబబిలిటీ చెప్తాను అంటే 1 నుంచి 6 లోపు ఏదో ఒకటి వస్తుందని చెప్పాడు. 100% వస్తుంది కన్నా, 1 నుంచి 6 వరకు ఏదో ఒకటి వస్తుంది అన్నాడు వచ్చి. దిస్ ఈస్ ద ష్యూర్ ఈవెంట్. ఖచ్చితంగా వస్తుంది అది. షూర్ అంటే ఖచ్చితంగా రావడం. 1 నుంచి 6 వరకు ఖచ్చితంగా. అంటే కానీ 2 కోరుకుంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పగలమండి? రాదు కదా, అది షూర్ ఈవెంట్ కాదు. 1 నుంచి 6 వరకు ఏదో ఒకటి పడుతుంది అని అడిగాడు, చెప్పాడు అంటే అడిగి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అయిపోయాయి? ఆడు అన్నీ కోరుకున్నాడు కాబట్టి 6 ఫేవరబుల్లో ఉంటాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్రాబబిలిటీ కనుక్కుంటాడు, ఫేవరబుల్ అవుట్కమ్స్ పైన రాయాలి. ఎన్ని కోరుకున్నాడు ఆడు కోరుకున్నవన్నీ మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి? 6 కోరుకున్నాడు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6. 6 క్యాన్సిల్ 1, అంటే ప్రాబబిలిటీ 1 వచ్చింది. అంటే షూర్ ఈవెంట్కి ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ 1 అవుతుంది. ఇంపాసిబుల్ ఈవెంట్ అనేటప్పటికి అవతలోడు ఎవడో తెంగరోడు వచ్చి డైన్ ఎగర వేసి ఒరే కన్నా ఒక అవుట్కమ్ కోరుకోరా అంటే 7 వస్తుంది, 7 అని కోరుకున్నాడు. అందులో 7 లేదు కదా. ఆడు కోరుకున్న ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 0, అందులో లేవు కాబట్టి 0, పైన 0. ఇప్పుడు 0 తీసుకుంటాం, కిందన టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6, కాబట్టి 0 బై ఎనీథింగ్ ఈక్వల్స్ టు 0, కాబట్టి ప్రాబబిలిటీ 0. దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. అంటే అది సాధ్యం కాదు. 7 కోరుకుంటే ఎలా వస్తుంది? రాదు కదా. నెక్స్ట్ లైక్లీ ఈవెంట్. లైక్లీ ఈవెంట్ అనేది ఏంటంటే, ఏది లైక్లీ ఈవెంట్ అని చెప్తాం సార్? ఎస్, లైక్లీ ఈవెంట్ అనేది మీరు చూసినట్టయితే ఎప్పుడైనా ప్రాబబిలిటీ ఫైండ్ చేసినప్పుడు దాని ప్రాబబిలిటీ వాల్యూ 0.5 నుంచి పైన 0.5 కానీ దాని పైన 1కి దగ్గర ఇంకా 1, 0.5 నుంచి 1 వరకు ప్రాబబిలిటీలు ఏ ఆన్సర్ వచ్చినా సరే
ఆ ఈవెంట్ని మనం ఏమంటాం అంటే లైక్లీ ఈవెంట్ అని చెప్పేసి అంటాం. లైక్లీ ఈవెంట్ అనేటప్పుడు ఖచ్చితంగా ప్రాబబిలిటీ వాల్యూ 0.5 to 1 వరకు ఖచ్చితంగా ఏది వచ్చినా 0.5 వచ్చినా 1కి మధ్యలో ఏ వాల్యూ వచ్చినా 1 వచ్చినా దీన్ని మనం ఏమంటాం అంటే లైక్లీ ఈవెంట్ అంటాం. మరి అన్లైక్లీ ఈవెంట్ అంటే ఏంటి సార్? అన్లైక్లీ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ వాల్యూ అప్రాక్సిమేట్లీ 0 అంటే అర్థం ఇంతకుముందు 0.5 వరకు ఇది చెప్పేసాం కదా, అంటే 0 నుంచి 0.5 తీసుకోకూడదు, 0.4 వరకు 0 నుంచి 0.4 వరకు ప్రాబబిలిటీ వాల్యూ కానీ వచ్చినట్టయితే ఆ ఈవెంట్ని మనం ఏమంటామంటే అన్లైక్లీ ఈవెంట్. అన్లైక్లీ ఈవెంట్ అని చెప్పేసి అంటాం. అన్లైక్లీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలిసింది కదా. ఎస్, ఇప్పుడు వచ్చి ఈక్వలీ లైక్లీ కూడా చూసి ఈక్వలీ లైక్లీ ఈవెంట్. ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అనేది చూసినట్టయితే ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అంటే ఏంటి? ఒక డైని మనం త్రో చేసాం అనుకోండి, ఈ డైలో 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో, 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది ప్రాబబిలిటీ చెప్పండి? 1 రావడానికి ప్రాబబిలిటీ 1 నేను ఫేవరబుల్, నాకు 1 కదా ఫేవరబుల్, ఇప్పుడు 1 కోరుకున్నాను కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ 1 ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. టోటల్ అవుట్కమ్స్ 6 అంటే 1 రావడానికి ప్రాబబిలిటీ 1/6. మరి 2 రావడానికి ప్రాబబిలిటీ 2 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, అది కూడా ఫేవరబుల్ అవుట్కమ్ 1. టోటల్ అవుట్కమ్స్ 6. అలా అందులో ఉన్న అవుట్కమ్స్ అన్నిటికీ ప్రాబబిలిటీ ఒకేలా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అని చెప్పేసి అంటాం. ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అనేటప్పటికి 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో 2 రావడానికి అంతే ఛాన్స్ ఉండాలి, 3 రావడానికి అంతే ఛాన్స్ ఉండాలి, 4 రావడానికి అంతే ఛాన్స్ ఉండాలి. అందులో సపోజ్ 4లో 2 ఉంటే మిగతావన్నీ 1లే ఉంటే అది ఈక్వలీ లైక్లీ కాదు, 4 రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా మీ అందరికీ? ఎస్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి చూస్తే వెన్ యూ త్రో ఏ డై, ఈచ్ ఒక డైని మనం త్రో చేసినట్టయితే ఈచ్ న్యూమరల్ అంటే వీటి మీద ఉండే నెంబర్స్ మనం ఏమంటాం? న్యూమరల్స్ అంటాం. ఈచ్ న్యూమరల్ ఆన్ ద డై ఈజ్ ఈక్వలీ లైక్లీ. ఈక్వలీ లైక్లీ అంటే 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో 2 రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. 2 అక్కర్స్ రావడానికి, అక్కర్స్ అంటే రావడానికి. దిస్ మీన్స్ దాని అర్థం దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 రావడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో ఈజ్ ద సేమ్ యాజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2, 3, 4, 5 and 6 అవి రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అంటే అర్థం 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో 2 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, 3 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, 4 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, 5, 6 రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హెడ్ టైలు ఉన్నాయి కాయిన్, అందులో హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాని ఈవెంట్ని మనం ఏమంటాం అంటే ఈక్వలీ లైక్లీ ఈవెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈక్వల్స్ టు 1. ఇదేంటనేది కొంచెం చెప్పేసుకుంటే ఓకే క్లియర్. ఇంక మీకు ఏదైనా ఏనికైనా మీకు తెలిసిందే, అన్ని విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు చక్కగా ఎక్సర్సైజ్లో సమ్స్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు చూస్తే ఇదేంటి సార్ పి ఆఫ్ ఈ అంటారు, పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్స్ టు 1 అంటారు, ఏంటి సార్ ఇది మాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో 2 అనే దాన్ని నేను కోరుకున్నాను, ఇప్పుడు డై త్రో చేశారు, నేను 2 వస్తుందని చెప్పాను. దాని ప్రాబబిలిటీ ఎంత చెప్పండి? ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 2 అనేది ఫేవరబుల్ అవుట్కమ్. ఎన్ని ఉన్నాయి? 2 అందులో 1 ఉంది. టోటల్ అవుట్కమ్స్ 6. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పుడు 1/6 వచ్చింది. ఇది నాకు వచ్చి పి ఆఫ్ ఈ అంటారు. ఇది పి ఆఫ్ ఈ, జస్ట్ దీన్ని పి ఆఫ్ ఈ అని రాస్తాం. ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 1/6. మరి పి ఆఫ్ నాట్ ఈ అంటే ఏంటి? ఎస్, నేను 2 కోరుకున్నాను అంటే 4, మనకు 2 ఒకటి కోరుకున్నాం కదా, మిగతావన్నీ ఉండిపోయి చూడండి 1, 2, 3, 4, 5, 6. నేను 2 ఒకటే కోరుకున్నాను, మరి ఇవి ఉండిపోయాయి కదా, మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాబబిలిటీ. మిగిలిపోయినవి ఉన్నాయి కదా, నేను కోరుకున్నది ఏదైతే ఉందో 2 కోరుకున్నాను, అది వచ్చి ఓకే. ఇంకా మిగతా ఏవి 1, 3, 4, 5, 6ని కోరుకోలేదు కదా, వాటి యొక్క ప్రాబబిలిటీని మనం పి ఆఫ్ నాట్ ఈ అంటారు. వచ్చి పి ఆఫ్ నాట్ ఈ, దాని యొక్క ప్రాబబిలిటీ కడదామా? ఓకే, పి ఆఫ్ నాట్ ఈ యొక్క ప్రాబబిలిటీ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. అది ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. టోటల్ అవుట్కమ్స్ ఏంటి? 6. ఇది పి ఆఫ్ నాట్ ఈ యొక్క ప్రాబబిలిటీ, ఇది పి ఆఫ్ ఈ యొక్క ప్రాబబిలిటీ. ఒక అర్థమైంది. అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎప్పుడు కూడా 1 వస్తుంది. చూద్దామా రెండింటిని యాడ్ చేస్తే 1 వస్తుందో లేదో. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ. ఓకే, పి ఆఫ్ ఈ ఎంత? 1/6 ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ 5/6. ఓకే, చూస్తే 6 రెండు ఒకేలా ఉంటే 5ని వచ్చేసుకోవచ్చు, అది మీకు తెలుసు. ఈ రెండు ఒకేలా ఉంటే 5ని వచ్చేసుకోవచ్చు ఎల్సిఎంలో. 1 + 5 6, 6/6 క్యాన్సిల్ అంటే 1.
అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈక్వల్స్ టు 1. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. అయితే 0 అవ్వచ్చు, లేకపోతే 1 అవ్వచ్చు. మీరు ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి. అయితే 0 అవ్వచ్చు. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. దీని అర్థం ఏంటంటే 0 అవ్వచ్చు, లేదా 0 కంటే పెద్దది ఉండొచ్చు ప్రాబబిలిటీ అనేది, లేదా ఈ 1కి ఈక్వల్ అవ్వచ్చు, లేదా 1 కంటే తక్కువ ఉండొచ్చు అని చెబుతుంది. ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరొక్కసారి వీడియో కంప్లీట్గా చూడండి. చూస్తే మీకు 100% అర్థం అవుతుంది. ఇప్పుడు మనం సమ్స్ చెప్పుకుంటాం కదా, ప్రతి సమ్ని మీకు అర్థమయ్యేలాగైతే నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.